ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. ఈ దినం కొరకైన దేవుని వాగ్దానము, నీకు తోడైనందున వారు నీపైని విజయము పొందజాలరు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. ఈ లోకంలో నివసించే ప్రతి ఒక్కరి జీవితంలో శ్రమ అనేది సర్వసాధారణమే. దీనికి పేదవారు, మధ్యతరగతి, ధనికులు అను భేదం ఏమీ కూడా లేదు. అయితే ఎవరికి దేవుడు తోడయుంటాడో వారు వారికి కలిగే ఇరుకులలో నుండి విడిపించబడదరు. బండ మీద కట్టబడిన ఇల్లు, ఇసుక మీద కట్టబడిన ఇల్లు, ఈ రెండింటిపైకి వానలు, వరదలు, ప్రవాహములు వడిగా కొట్టగా బండ మీద కట్టబడినది నిలిచి ఉంటే ఇసుక మీద కట్టబడిన ఇల్లు కూలిపోయెను. అనగా ఎవరు దేవుని మాటకు విధేయులుగా ఉండెదరో వారు దేవుని వలన విజయము పొందెదరు. నేడు విజయము ప్రతి ఒక్కరికి అవసరమే, కానీ దేవుని మాట వినువారు ఎవరు? నాడు యెహోషువతో దేవుడు, నేను మోషేకు తోడైనట్లు నీకును తోడై ఉండెదను అని చెప్పిన దేవునికి యెహోషువ సంపూర్ణముగా విధేయుడు కాగా కానానీయులపై సంపూర్ణ విజయం పొంది కానాను దేశమును ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా పంచి ఇచ్చెను. కనుక వాక్యమిచ్చిన ప్రియులరా, నీవును విజయము పొందాలి అంటే దేవుని మాటకు సంపూర్ణుడుగా విధేయుడు కమ్ము. ప్రభుని కృప చూపునుగాక. ఆమేన్.